హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజు వరల్డ్. ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటూ మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగేలా నోటికి రుచికి రుచిగా అలాగే స్వీట్ తగులుతూ ఉండే మంగళూరు బన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. గోవా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మా ఆయన ఇవి తిన్నాడంట. అప్పటి నుంచి చెయ్యమని అడుగుతుంటే ఈరోజైతే చేసాము. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికోసం నేను 3 బనానాలు అయితే తీసుకున్నాను. బనానాలు బాగా పండినవైతే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు పండిన 3 అరటి పండ్లను అయితే తీసుకొని వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ గట్టిగా లేకుండా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం మీరైతే అరటి పండ్లను తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ అరటి పండ్లు తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్రనైతే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా వంట సోడా అలాగే రుచికి సరిపడ కొద్దిగా ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండినైతే వేసుకోవాలి. మైదా పిండిని ఇలా కొద్దిగా వేస్తూ పిండి కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి సరిపడా మైదా పిండినైతే తీసుకోవాలి. మనం తీసుకునే బనానా క్వాంటిటీని బట్టి మైదా పిండి అయితే పడుతుంది. ఇలా కొద్దిగా మైదా పిండిని కలుపుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు పిండినైతే కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా మ్యారినేట్ చేసి ఒక 8 గంటలైతే పెట్టుకోవాలి. సో అందుకే నేను ముందు రోజు రాత్రే పిండినైతే కలిపి పెట్టుకున్నాను. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండిని మరి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా అయితే ఒత్తుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఎలా ఉందో. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు వీటిని 8 గంటలైతే నానబెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ రోజు నానబెట్టుకున్న పిండి ఇలా ఉంది. ఇప్పుడు దీనిని చిన్న ఉండలుగా అయితే చేసుకునేసి కొద్దిగా మైదా పిండి చల్లుతూ వాటిని పూరిలాగా చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. అప్పుడే బన్నులు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ పూరీలను అయితే అందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా పొంగుతాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా 2 సైడ్ల కాల్చుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న పూరీలనన్నింటినీ కాల్చుకోవాలి. అంతేనండి, ఈజీగా మంగళూరు బన్స్ అయితే తయారైపోయాయి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చాయి. అలాగే రుచి కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.